ప్రత్యేక హోదాపై జగన్ ఢిల్లీలో మాట్లాడాల్సింది పోయి గల్లీల్లో నిరసనలు చేపట్టడం మంచి పద్ధతి కాదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కాల్వ శ్రీనివాసులు, బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో ముందుకు నడుస్తున్నామని కాల్వ శ్రీనివాసులు అమరావతిలో అన్నారు. విశాఖకు పరిశ్రమలు, పెట్టుబడులు వస్తుంటే జగన్ వాటిని అడ్డుకోవాలని చూస్తున్నారని మరో సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు. అధికార పార్టీకి రాష్ట్ర అభివృద్ధి అంశంలో కానీ ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష పార్టీకి కూడా సమానమైన బాధ్యత ఉంటుంది. ఈ రాష్ట్ర వినాశనాన్ని కోరుకునే వ్యక్తి ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం అనేది అత్యంత దురదృష్టకరం, బాధాకరం. జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాలు, యువతను పెడదో పట్టించే ప్రకటనలు చేయడం అనేది అత్యంత బాధ్యత రాహిత్యం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎవరైనా సరే ఈ ప్రత్యేక హోదా కావాలని పోరాడవలసింది ఢిల్లీలో. ఎందుకు నువ్వు ఢిల్లీలో పోలేదు? నీ ఎంపీ ఎందుకు ఢిల్లీ పైకి వస్తున్నారు? ఎందుకు పార్లమెంట్లో మాట్లాడరు? అంటే నీ సిబిఐ కేసులు పైకి వస్తున్న భయం, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ఎంత స్పీడ్ అయిపోతున్న ఒక భయం. నీ ఆటల సాగు జగన్మోహన్ రెడ్డి గారు.